నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, మరికొన్ని శంకుస్థాపనలు, ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ పెట్టుకుని ఒక సుమారుగా షార్ట్ పీరియడ్ అంటే ఒక 5-6 గంటల కార్యక్రమాల కోసం వస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది బీజేపీ. ఇంతకీ నరేంద్ర మోడీ సడన్గా తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ఈ మధ్యనే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో అంటే అస్సాంలో అధికారం నిలుపుకున్నది, పశ్చిమ బెంగాల్లో అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగానే హైదరాబాదుకు మోడీ వస్తున్నారు అంటే బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ అయినా, తెలంగాణలో అధికారాన్ని చేజించుకోవటమే టార్గెట్గా మోడీ పావులు కదపటం మొదలుపెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అంటే ఒక పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వదిలిపెట్టేస్తే, జమ్మూ కాశ్మీర్ని కూడా వదిలిపెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి. ఇక దక్షిణాదికి వచ్చేటప్పటికి కర్ణాటకలో ఒకసారి అధికారంలో ఉంటూ ఇంకోసారి పోతోంది. కర్ణాటకను వదిలిపెట్టేస్తే మిగిలిన తెలంగాణ, కేరళ, తమిళనాడులో అధికారంలో లేదు. కేరళ, తమిళనాడులో అయితే బీజేపీ గెలుపు ఎండమావిలాగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అన్నటువంటి హోదాల్లో అధికారంలో భాగస్వామిగా ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి పెద్దగా సీన్ కనిపించట్లేదు. నిజానికి కర్ణాటక తర్వాత దక్షిణాది మొత్తం మీద బీజేపీ బలంగా ఉంది అంటే ఒక తెలంగాణలోనే. ఇప్పుడు తెలంగాణకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా పార్టీ ఆశించినంత ఎదగటం లేదు. ఎందుకు? దీనికి కారణం ఏమిటంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అనైక్యత, ఆధిపత్య పోరాటాలు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏకతాటిపైకి వచ్చి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది లేదు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది లేదు. ఎంతసేపు తమలో తాము కలహించుకోవటం, ఆధిపత్య పోరాటాలతో పలుచనవ్వడమే తప్ప పార్టీ పరంగా, పార్టీ బలోపేతానికి వీళ్ళు తీసుకున్న చర్యలు అయితే ఏమీ లేవు. నిజానికి బండి సంజయ్ అంటే కరీంనగర్ ఎంపీ, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కొంచెం ఉరుకులు పరుగుల మీదనే జోష్గా ఉండేది. పాదయాత్రలని, బస్సు యాత్రలని ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ప్రతిరోజు టార్గెట్ చేస్తూ జనాల్లో తిరిగేవాడు ఆయన. అటువంటిది అసెంబ్లీ ఎన్నికలకు మునుపు బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని అధ్యక్ష స్థానంలోకి తీసుకొచ్చింది జాతీయ నాయకత్వం. కిషన్ రెడ్డి సౌమ్యుడు, బండి సంజయ్ ఏమో మాసు. సో ఈ సౌమ్యుడు అవ్వడం వల్ల కిషన్ రెడ్డి చేసే ఆరోపణలు కానీ ఇతరత్ర జనాల్లోకి తొందరగా పోలేకపోయాడు. సో మొత్తానికి ఏదో 8 అసెంబ్లీలు వచ్చింది, 8 పార్లమెంట్లు వచ్చింది, అది తన నాయకత్వంలోనే అని అనుకున్న సరిపెట్టుకోవాల్సి వచ్చింది పార్టీ నాయకత్వం కూడా. ఆ తర్వాత ఏమైంది? కిషన్ రెడ్డిని కూడా తీసి ఇంకోళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తారు అధ్యక్ష పదవి అనేటువంటి చర్చ బాగా జరిగింది. ఆ అధ్యక్ష పదవి కోసం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఇట్లా కొంతమంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు కలహించుకోవటము. ఇందులో కొంతమంది అగ్రవర్ణ నేతలు ఉన్నారు, కొంతమంది బీసీ నేతలు ఉన్నారు. ఏ కారణం వల్లైనా కానీ ఎంపీల మధ్య అనైక్యత వల్ల ఎవరికి ఇస్తే ఏ సమస్య వస్తుందో అన్న ఆలోచించిన జాతీయ నాయకత్వం ఏం చేసిందంటే మధ్య మార్గంగా నారపరాజు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. రామచంద్రరావు గతంలో ఎమ్మెల్సీగా చేశారు, పార్టీలో చాలా దశాబ్దాలుగా ఉంటున్నారు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త, నేతగానే ఉన్నారు. ఈయన లాయర్గా కూడా. సో రామచంద్రరావుకు అధ్యక్ష పదవిని అప్పగించడం వల్ల పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తారు, ఎవరితో ఎటువంటి సమస్యలు ఉండవు అని ఆయన కూర్చోబెట్టింది అధ్యక్ష స్థానం మీద. ఇప్పుడు ఏం జరిగింది? నారపరాజు రామచంద్రరావు మిగతా వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు అని తేలిపోయింది. ఈయన చెప్పిన మాట ఎంపీలు ఎవరు వింటం లేదు, ఎమ్మెల్యేలు ఎవరు వింటం లేదు. వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూనే ఉన్నారు ఇంకా కూడా.
వాళ్ళని కమాండ్ చేసే శక్తి రామచంద్రరావుకి లేదు, రామచంద్రరావు చెప్పే మాట వాళ్ళు వినటం లేదు. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దాదాపు అదేగా ఉంది. దీనివల్లనే అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చినటువంటి సందర్భం గడిచిన 2-2.5 ఏళ్లలో ఒక్కటి కూడా లేదు అని అర్థమైపోయింది అందరికీ. ఈ పరిస్థితుల్లో మరి జాతీయ నాయకత్వం ఏం చేయాలి? ఈ మధ్యనే ఢిల్లీకి అందరినీ పిలిపించుకున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పార్టీ ఎదగడానికి, బలోపేతం అవ్వడానికి అవసరమైనటువంటి కొన్ని సూచనలు మోదీ చేశారు. పనిలో పనిగా ప్రజాప్రతినిధుల పనితీరు మీద చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది బీఆర్ఎస్. అయితే దాని అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, సీనియర్ కీలక నేత హరీష్ రావు ఉన్నారు. అయితే 24 గంటలు వీళ్ళ ఆరోపణలు, వీళ్ళ విమర్శలతో పెద్దగా జనాలు రెస్పాండ్ అవటం లేదు. అందుకని మోదీ ఏం చేశారంటే, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి, పార్టీ ఎదుగుదలకు ఉన్నటువంటి అనేక అవకాశాలను అనైక్యత లేక కారణంగానే బీజేపీ జార విడుచుకుంటోంది అవకాశాలన్నింటినీ అని తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయము ఆ మీటింగ్ తర్వాత చాలా చర్చలు జరిగినాయి ఢిల్లీలోనే. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని మాట్లాడుకుని ఏం చేయాలో అని అనుకున్నారు. అంతే, ఢిల్లీలో అనుకున్నారు, వదిలేశారు. హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ షారా మామూలే అయిపోయింది. ఎవరిని ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరి పిలుపును ఎవరు మన్నించటం లేదు. దానివల్ల ఏమైంది, ఎవరికి వారే యమునా తీరేగా జరిగిపోతోంది కార్యక్రమాలన్నీ కూడా. ఇప్పుడు అంటే ఎన్నికల నేపథ్యంలో మోడీ, అమిత్ షా మాత్రమే తెలంగాణలో బీజేపీని గెలిపించగలరా అనేటువంటి చర్చ, అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? మొన్న వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అద్భుత విజయం సాధించింది. దాని వెనుక మోదీ, అమిత్ షా వాళ్ళ ద్వయం చేసినటువంటి వ్యూహాలు, అమలు చేసినటువంటి పథకాలే కారణము అనేది అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడున్న ఎంపీలు ఎమ్మెల్యేలను నమ్ముకుని వీళ్ళ చేతుల్లోనే పార్టీని పెట్టి బలోపేతం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఎంతకాలం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంది. అందుకని వీళ్ళందరినీ పక్కన పెట్టి కేంద్రం నుంచి కొంతమంది కేంద్ర మంత్రులను కావచ్చు, లేదా పరిశీలకులను కావచ్చు, ఇన్ఛార్జీల పేరుతో కావచ్చు దింపి తెలంగాణలోని వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం పార్టీ పగ్గాలన్నీ వాళ్ళ చేతికే కట్టబెట్టి ఢిల్లీ నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఇక్కడ వీళ్ళు ఆ ప్లాన్లను అమలు చేసి పార్టీని పవర్లోకి తీసుకువచ్చే ఆలోచనలో నరేంద్ర మోదీ, అమిత్ షా ఉన్నారా అనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారనేది రేపు 10వ తేదీ మోడీ వచ్చిన తర్వాత వీళ్ళందరితో జరిపే సమావేశంలో కానీ తెలియదు. ఆ తర్వాత మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.